సీజన్ మారింది, సీన్ మారింది. ఐపీఎల్ ఫీవర్కు భయపడేది లేదంటోంది బాలీవుడ్. 4 నుంచి మొదలుకొన్న ఐపీఎల్ 5 సీజన్లో చిన్న పెద్ద సినిమాలను తేడా లేకుండా రిలీజ్కు నిర్మాతలు సై అంటున్నారు. ఐపీఎల్కు క్రేజ్ తగ్గిందని, తమ సినిమా మార్కెటింగ్ ఢోకా లేదని కూడా ధీమాగా చెప్తున్నాయి సినీ వర్గాలు. మరి నిర్మాతల ధీమా వర్కౌట్ అవుతుందా? బాలీవుడ్కు కలెక్షన్ల వర్షం కురుస్తుందా? ఐపీఎల్ క్రేజ్ ఎంత? బాలీవుడ్ ఫేట్ ఎంత? జనరల్గా సమ్మర్ వెకేషన్స్ వచ్చాయంటే చాలు సినిమాలే సినిమాలు. భారీ బడ్జెట్ మొదలు చిన్నా చితకా సినిమాల వరకు నిర్మాతలంతా వేసవి బరిలో అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. సెలవుల్లో రిలాక్స్ అవ్వాలంటే సినిమాకు మించిన ఎంటర్టైన్మెంట్ ఏ ఉండేది కాదు. దీంతో హిట్ ఫ్లాప్తో తేడా లేకుండా ప్రతి సినిమాకు ప్రేక్షకాదరణ లభించేది. సినీ ఇండస్ట్రీకి వేసవి సీజన్ కాసులు కురిపిస్తూ ఉండేది. కానీ 2008లో మొదలైన ఐపీఎల్ ఎఫెక్ట్తో బాలీవుడ్ ఫేట్ మారిపోయింది. ఆ ఏడాది ఐపీఎల్ సీజన్లో బరిలోకొచ్చిన సినిమాలన్నీ భారీ డిజాస్టర్స్గా వెనుతిరిగాయి. వరుసగా రెండో సీజన్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీని బాగా దెబ్బతీసింది. ఐపీఎల్ టైంలో వచ్చిన సినిమాలకు కలెక్షన్స్ లేక నిర్మాతలు ఢీలా పడిపోయారు. ఆ తర్వాత కూడా ఐపీఎల్ టైంలో సినిమాలు రిలీజ్ చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. కానీ క్రమంగా పరిస్థితిలో మార్పు వస్తోంది. జనంలో ఐపీఎల్కు క్రేజ్ తగ్గింది. ఈసారి 4 నుంచి మొదలయ్యే ఐపీఎల్ 5 సీజన్కు భయపడేది లేదని ధీమాగా చెప్తున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు. అంతేకాదు, ఈ ఐపీఎల్ 5 సీజన్లో డిఫరెంట్ మూవీస్ సందడి చేయనున్నాయి. కామిక్ బేస్ కథాంశంతో సాజిద్ ఖాన్స్ నిర్మిస్తున్న మల్టీ స్టారర్ మూవీ హౌస్ఫుల్ 2 ఈ నెల 6న బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఐపీఎల్ సంగతి ఎలా ఉన్నా తమ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవుతుందనే ధీమాతో ఉన్నారు ఈ సినిమా నిర్మాత సాజిద్ ఖాన్. కమర్షియల్ ఎలిమెంట్స్తో నటుడు జాన్ అబ్రహాం సొంత సినిమా విక్కీ డోనార్ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐపీఎల్ సీజన్ మధ్యలో వస్తున్న తమ సినిమా మార్కెటింగ్కు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదనే వాదన వినిపిస్తున్నారు జాన్. స్పెర్మ్ డొనేషన్ స్టోరీ లైన్తో ప్రయోగాత్మకంగా తీస్తున్న ఈ సినిమాకు ప్రధాన ఆడియన్స్ కాలేజీ స్టూడెంట్సేనని కూడా జాన్ అంటున్నారు. स्पर्म से थोड़ा ऊपर आकर देखो, हार्ट नाम की चीज होती है. What about love? तुसी बॉन्ग हो? Yes. Are you single? कंफर्म करके फिर करेगी क्या? I love kids. You love kids? Love them. मैं भी तो किड्डी हूँ. మరోవైపు 20నే వైకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న బిట్టు బాస్ సినిమా బాక్సాఫీస్లో సందడి చేయనుంది. విధు వినోద్ చోప్రా తీస్తున్న ఫిరాయికి సవారీ ప్రియదర్శన్స్ యాక్షన్ థ్రిల్లర్ తీస్ ఈ నెల 20న రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. फरारी इटालिया 562 हॉर्स पावर, मुंबई रजिस्ट्रेशन 3.46 करोड़. वेरी गुड कार. तू ये बता, ये किसके पास मिलेगी गाड़ी? मिस्टर संजय दत्त के पास है. वो देगा भाड़े पे. This is Rustam Behram Debu, head clerk, only RTO. Who's speaking, please? तेरो बाप. सर, मैंने वो चर्चगेट पे सिग्नल तोड़ा तो फाइन भरनी है सर. किसी ने देखा नहीं ना तेरे को? देखा ना सर. किसने देखा? मेरे बेटे ने देखा ना. जो देखेगा वही सीखेगा ना. ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్లోనే కాదు, కిక్కిచ్చే సెకండ్ హాఫ్ టైంలోనూ సినిమాల రిలీజ్కు బాలీవుడ్ వెనకాడడం లేదు. ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న జన్నత్ 2 మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా మే 11న కరిష్మా కపూర్స్ డేంజరస్ ఇష్క్, మే 18న యష్రాజ్ ఫిలిమ్స్ ఇష్క్ జాదే, రాంగోపాల్ వర్మ డిపార్ట్మెంట్ సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి.
ఐపీఎల్ 5 సీజన్లో నిర్మాతల ధీమా వర్కౌట్ అవుతుందా? బాలీవుడ్కు కలెక్షన్ల వర్షం కురుస్తుందా? ఐపీఎల్ క్రేజ్ ఎంత? బాలీవుడ్ ఫేట్ ఎంత? ఇవే బులెటిన్ విశేషాలు.